నమస్తే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతురాజులకు స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే వాతావరణ మార్పుల కారణంగా రెగ్యులర్ గా వేసే పంటల సాగు కష్టంగా మారింది. వర్షాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక పరిజ్ఞానంతో నూతన వ్యవసాయ విధానాలను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యవసాయంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి లాభాలు గడించడానికి పాలీ హౌస్ లో పూల సాగు ఎంతో నయమని నిరూపిస్తున్నారు కొంతమంది అభ్యుదయ రైతులు. వాతావరణం నియంత్రిస్తూ పాలీ హౌస్ ను ఏర్పాటు చేసుకున్న ఓ రైతు సక్సెస్ స్టోరీ ఇప్పుడోసారి చూద్దాం. ఇతని పేరు రాములు. రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం పోతారం. సాంప్రదాయ పంటలు వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేసి విసుగు చెందాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఏం చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో ఉద్యానవన శాఖ అధికారుల ప్రోత్సాహంతో 10 ఏళ్ల క్రితం పాలీహౌస్ వేసుకున్నాడు. కార్నేషు, జర్భని తదితర రకాల పూల మొక్కలను సాగు చేశాడు. రోజు విడిచి రోజు సగటున 1000 పూలను మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక్కో పువ్వు ధర సీజన్ను బట్టి మార్కెట్లో 4 నుంచి 10 రూపాయల వరకు పలుకుతోందని రైతు రాములు చెబుతున్నాడు. అదే మేము అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో సార్ 10 ఏళ్ళ కింద మాకు గీతా మేడం ఉండే సార్ ఏడి హార్టికల్చర్. ఇలా వస్తానికే భయం అయింది అప్పుడు ఈ ఫీల్డ్కి రావాలంటే. మామూలు విషయం కాదు సార్. మేము అప్పుడు ఎంత అంటే మనం ఒక 2-3 మంచాలు ఇస్తానికే వీలు లేకుండే. అప్పుడు ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నాం సార్. వీళ్ళు సబ్సిడీ ఇస్తామంటే తీసుకుంటామంటే అప్పుడు మహారాష్ట్ర పూనా ట్రైనింగ్ పోయినాం సార్. బాగా గీతా మేడం బాగా ఎంకరేజ్ చేసింది. అప్పుడు ట్రైనింగ్ పోయి మేము అక్కడ చూసినాక అరే చేయాలి, ఎంత పట్టు అనేది చేయాలని ఇక అటు ఇటు డక్లాంచి లోన్ తిరిగి ఒక 3-4 నెలల లోన్ శాంక్షన్ అయింది సార్. ఇక శాంక్షన్ అయినాక ఇది స్టార్ట్ చేసుకున్నా. ఫస్ట్ 560 అలా అది 11-20లో సగం వేసిన సార్. ఫస్ట్ ఒక షెడ్ వేసిన, అడికి ఒక 3-4 ఏళ్ళు అయినాక మళ్ళీ ఒక షెడ్ వేసిన సార్. అట్లా ఇప్పుడు 11-20 మళ్ళీ ఇప్పుడు 13-5 వేస్తుంది సార్ కొత్తది. ఆ పేరు కన్నా కొంచెం తక్కువ. అంటే మాకు ఈ ఫీల్డే ఇళ్ళనే ఉండాలనుకున్నాం సార్. ఇక మొత్తంలో అలా ఇప్పుడు రేట్లు లేక 4 ఏళ్ళ నుంచి జర ఇబ్బంది. ఒకసారి ఏమైంది సార్, రేట్లు లేనప్పుడు డక్లా వద్దు అనిపిస్తుంది సార్. మళ్ళీ జర సీజన్ రాగానే అబ్బో ఇదే మంచిగా అనిపిస్తుంది. అట్లా దీన్ని మొత్తం కాలేజ్ కొట్టుకుంటే మనకు 2.5-3 రూపాయలు పడితే చాలు సార్. పువ్వు అవరేజ్ లెక్క 3 రూపాయలు పడితే మనకు అట్లా సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకోవచ్చు సార్. మార్కెట్ ఏ విధంగా ఉంది? మీరు పూలను ఎక్కడికి తరలిస్తారు? మార్కెట్ ఇంత మునిపేమో ఇక్కడ ఉంది సార్, మోంజ మార్కెట్ ఉండే. ఇప్పుడు గుడిమల్కాపూర్ అయింది సార్ ఇక్కడ మీదిపట్నం. ఇప్పుడు అక్కడనే వారం 2 సార్లు కట్ చేసి అడిగే పంపిస్తాం సార్. ఇక ఇబ్బందులు అయితే ఏం లేవు సార్. ఇప్పుడు అంటే ఆటో కిరాయి, లేబర్ ఖర్చు అన్నీ తీస్తే జర ఆడికాడికి నెలకు 20,000 10,000 అట్లా మిగిలితే సార్. మొత్తంలో ఇంత నమ్మకం పడైతే ఎన్నో మిగిలాయి. ప్రభుత్వ ప్రోత్సాహం ఏ విధంగా? నాకైతే ఎప్పుడైతే ఇబ్బంది ఏం లేదు సార్. ప్రభుత్వం అయితే సబ్సిడీ విషయంలో అయినా కానీ మాకు ఇప్పుడు నాకు సొంతం అయితే నేను డాక్టర్ లేడు సార్. 7 ఏళ్ళ నుంచి అది నేను ఓన్ నన్నే ఎక్కడెక్కడ ఫోన్ చేస్తారు. జర ఈమైంది సార్, ఇట్లా అయిందంటే నేను వేరే మంది చెప్పగానే కవర్ అయిపోతుంది సార్. వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తారు, సార్ మంచిగా అయింది సార్, రామ్ సార్ అని ఇట్లా చెప్తారు. ఇక పంటలు ఎండకు దెబ్బతినకుండా, వానకు మురిగిపోకుండా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే పాలీహౌస్. పాలీహౌస్లు నిర్మించుకోవడానికి ఎకరాకు 8 లక్షల వరకు ఖర్చవుతోంది. దీనికోసం తొలుత మట్టి నమూనాలను పరీక్షించుకోవాలి. దగ్గరలోని ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. పాలీహౌస్ల నిర్మాణంలో మీకిష్టమైన కంపెనీని ఎంచుకునే అవకాశం ఉంది. తొలుత ఖర్చులను రైతులే భరించుకోవాలి. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీ నిధులను మంజూరు చేస్తుంది. పాలీహౌస్లలో కూరగాయలు, పూలు సాగు చేసుకోవచ్చు. అన్ని కాలాల్లో అన్ని రకాల కూరగాయలను, పండ్లను ఈ విధానం ద్వారా పండించుకోవచ్చు. మొన్నటి వరకు హైదరాబాద్కు 100 కిలోమీటర్ల వరకే పాలీహౌస్ల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం సడలించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాలీహౌస్ విధానాన్ని ప్రోత్సహించేందుకు అన్ని ప్రాంతాల వారికి సబ్సిడీలను అందజేస్తుంది.
రంగారెడ్డి జిల్లాలో పాలీహౌస్ల ఏర్పాటుకు విశేష స్పందన లభిస్తోంది. వాతావరణాన్ని బ్యాలెన్స్ చేస్తూ రక్షిత పరిస్థితుల్లో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. అర్హులైన రైతులకు పాలీహౌస్లు ఒక వరమని చెప్పవచ్చు. పాలీహౌస్లోనే కాకుండా పక్కన తన పొలంలో బంతి, చామంతి లాంటి సాధారణ పూల రకాలను, చిక్కుడు, బీరా లాంటి తీగజాతి పంటలను కూడా సాగు చేస్తున్నాడు రైతు రాములు. రాములు చదివింది 10వ తరగతి. కానీ 10 ఏళ్ల కాలంలో పాలీహౌస్ నిర్వహణలో నిపుణుడిగా మారిపోయాడు. ఉద్యానవన ప్రదర్శనల్లో నిర్వహించే పోటీల్లో 2 సార్లు విజేతగా నిలిచాడు. చుట్టుపక్కల పాలీహౌస్లు నిర్వహించే వారికి ఇతనే మాస్టర్. సాధారణ పంటలతో విసిగి వేసారిపోయిన రైతులకు ఈ రైతు ఒక మార్గదర్శి. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడానికి పాలీహౌసే సో బెటర్ అని నిరూపిస్తున్నాడు ఈ రైతు. మొత్తానికి ఈ 10 ఏళ్లుగా పూల సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న రాములు అనే రైతు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ రమణతో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా. వరి సాగులో పంట మదుపులు అంటే పెట్టుబడులు పెరిగిపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ అవకాశాల వైపు చూస్తున్నారు. సాంప్రదాయ వరి సాగును వీడకుండా దానితో పాటే అదనంగా ఆదాయం వచ్చే విధానాలను అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జలమూరు, సారవకోట మండలాల రైతులు వరి పొలం గట్లపై చిక్కుడు సాగు చేసి లబ్ధి పొందుతున్నారు. దీనివలన వరి పంటకు ఏ విధమైన నష్టం వాటిల్లకపోవడంతో కొన్నాళ్లుగా ఈ ప్రాంత రైతులు ఈ విధానాన్ని మరింత విస్తృతపరుచుకుంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో వరి నాట్లు పడిన తర్వాత కొంచెం అటు ఇటుగా 120 రోజులకు అంటే 4 నెలల తర్వాతనే దిగుబడి వస్తుంది. దాదాపు 4 నెలల పాటు వరి పంటను సాకాలి. అంతవరకు అన్ని దశల్లోనూ పలుమార్లు పెట్టుబడి పెడుతూ ఉండాలి. దీనివలన చిన్న రైతులకు ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతోంది. పంట పర్యవేక్షణ కాలాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చన్న ఆలోచనతో ఇక్కడి రైతులు వరి పొలాల గట్లపై తీగజాతి చిక్కుడును సాగు చేస్తున్నారు. వరితో పాటు చిక్కుడు ఎందుకు వేస్తున్నారు? చిక్కుడు ఏదో వ్యవసాయం, పైరు వ్యవసాయం వేసి మేము ఏదో ఖర్చుల మట్టుకు అది బాగు చేసుకుని ఇబ్బంది ఖర్చుల మటుకు మేము ఇబ్బంది చేసుకుని రైతులందరూ చావు చేస్తున్నారు. ఇప్పుడు 8 సంవత్సరాలు ఎందుకు పెట్టారు. గొట్టంపడి అయితే వాటర్ పడకుండా దానికి ఇటు వాటర్ పడినంటే ఇటు తట్టి వెళ్ళిపోద్దని గొట్టంపడి అది వేసుకొని దాన్ని మందు కుట్టినప్పుడు జాగ్రత్తగా ఉందని వేసుకుంటాను. విత్తనం నాటాక ఎన్ని నెలలకి పంట వస్తుంది? విత్తనం దాని ఇష్టమే. దానికి 50 రోజులు 60 రోజులకి వస్తుంది పంట. అది ముందు ఉడిసిన వాళ్ళు ముందరే వస్తుంది, వెనక ఉడిసిన వాళ్ళకి వెనక వస్తుంది. దానికి మనం చెప్పలేము. ఎవరు దీన్ని బట్టి వాళ్ళు ఉడుస్తారు. ఖర్చు దానికి ఇంచుమించు ఒక 5,000 6,000 వరకు అవుద్ది. మందులు కొట్టడము, విత్తనాలు ఇవన్నీ ఖర్చు, కొయ్యలు కొట్టడం ఇవన్నీ అవుతాయి. పంట ఎన్ని రోజులకు వస్తుంది? పంట దానికి స్టార్టింగ్ పూత వెళ్ళిపోయిన తర్వాత మనం 3 కాయ కాసిన తర్వాత ముదిరిపోయిందా, ముదిరక ముందులో 3 రోజులకి 4 రోజులకి ఏరుకోవచ్చు. అంటే ఒక విస్తీర్ణంలో ఎన్ని కాయ వస్తుంది? దానికి ఒక ఎకరం మడి కట్టి చుట్టూ 10,000కి వస్తుంది. అంటే మొత్తం టోటల్ అది వేసిన నెల రోజులే. ఇది అక్టోబర్ కదా, నవంబర్ డిసెంబర్ 1 తారీఖు అయిపోతుంది. ఈ చిక్కుడు నాటిన 40 రోజుల నుంచి నెలన్నర పాటు కాయలనిస్తుంది. దీనివలన అదనంగా ఎకరా గట్లకు 10,000 రూపాయల ఆదాయం వస్తోంది. వరి సాగు పూర్తయ్యేలోగా చిక్కుడు పంట కాలం పూర్తయిపోయి తొలగించవచ్చు. స్వల్పకాలిక రకం వాడటం వలన ప్రధాన పంట వరి కోతలకు, నూర్పులకు అడ్డంకి ఉండదు. దీనివలన ప్రయోజనం పొందిన లబ్ధిదారులను చూసి పొరుగు రైతులు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇంచుమించు 15-16 కేజీలు 20 కేజీలు మినిమం దొరుకుతాయి. ఈ రోజుకి వస్తే రేపు మానేసి ఎల్లుండి మానేసి అవతల కొయ్యాలి. కోసిన తర్వాత మాకు దాదాపు ఇంచుమించు ఒక 8-9 వేలు మినిమం 10,000 రూపాయలు మాకు దాని మీద ఆదాయం వస్తుంది. ఒక నెల 40 రోజుల వరకు వస్తుంది. అంత నెల రోజుల వరకు మామూలుగా 20 కేజీలు 15 కేజీలు దొరుకుతుంది. అక్కడ నుంచి తగ్గిపోతాయి. ఇది మొన్న వినాయక చవితి ఎప్పుడు అయిందండి? ఏ నెలలో అయింది? ఆగస్టు. దాని నుంచి మళ్ళీ మాకు డిసెంబర్లో 1 వరకు పని అవుతుంది. దానివల్ల
వరితో పాటు ఎందుకు వేస్తుంది మా సేఫ్టీ కోసమే. మేము అంతే మాకు ఏదో ఖర్చులు దొరుకుతాయి, తర్వాత దాని మీద తగిన పొలంలోకి వెళ్తుంటాము. వెళ్ళి వచ్చేటప్పుడు మాకు అది పనిలాగా ఉందని చెప్పేసి మధ్యాహ్నం పూట నీళ్ళు పోయడం కానీ, ఉదయం పూట మందు కొట్టడం కానీ, ఆ పంట వచ్చినట్టు కోసుకోవడం కానీ, తర్వాత తగిన పొలంలోకి వెళ్తాం కాబట్టి మాకు అది సేఫ్టీగా ఉంది. ఈ చుట్టుపట్టు ఈ 10-15 గ్రామాలకు కూడా మాకు అదే అలవాటు అయ్యింది. ఇప్పుడు ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. గట్టు మీద ఎందుకు వేస్తామంటే మరి మధ్యన అక్కడ చోట్లు లేవు, మాకు స్థలాలు బయట లేవు. దానికి బయట స్థలాలు పెట్టామని చెప్పేసి వేరేగా ఒక మనిషి ఉండి దాన్ని ఉండిపోవాలి. ఉండిపోతే మాకు కిట్టింపు ఉండదు. పొలంలోకి రాకపోతే దాని మీదకి వెళ్ళలేము, దాని మీదకి వస్తే పొలంలోకి రాలేము. ఈ రెండు ఒకసారి దీని మీద వెళ్తే మనకు దీనికి వెళ్తాం కాబట్టి దానికి చూస్తాం, దీనికి చూస్తాం కాబట్టి మాకు సేఫ్టీ. అది దీనికి ఎరువులు ఎరువు వేస్తామండి. పుట్టిన తర్వాత 15 రోజులు తర్వాత ఒకసారి వేస్తాము. మళ్ళీ మధ్యలో మళ్ళీ అక్కడ ఒక 10 రోజులు పోతే మళ్ళీ వేస్తాము. 3 సార్లు వేస్తాం. ఇప్పుడు రైతులు తమ పెట్టుబడులను తగ్గించుకోవడానికి ఇలాంటి అనేక పద్ధతుల్లో ఆదాయం రాబట్టాలి. పొలం సారాన్ని కాపాడుకుంటూనే సాగునీరు, ఎరువులు, మందులను మోతాదుగా పొదుపుగా వాడుకుంటూ ఉన్న పొలంలోనే వివిధ రకాలుగా ఆదాయాలు పొందుతున్న రైతులు ఉన్నంతలో హాయిగా ఉన్నారు. యుగంధర్, సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా.